మీరు చూస్తున్న 99 టీవీ. నా పేరు వెంకట్. వెల్కమ్ టు సూపర్ ప్రైమ్ డిబేట్. ఇవాళ గవర్నర్ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన ప్రసంగం పలు విమర్శలకు తావిస్తున్నది. ఇనుప కంచెలు తొలగాయని, 10 ఏళ్లుగా నిర్బంధం పాలన ఉందని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఇనుప కంచెలు తొలగిపోయారని గవర్నర్ వారి ప్రసంగంలో చెప్పారు. విపక్షంపై విమర్శలకే స్పీచ్ పరిమితమైందా? టీఆర్ఎస్ సర్కార్పై గవర్నర్ వ్యాఖ్యల్లో అర్థం ఏంటి? గవర్నర్ స్పీచ్పై భారత రాష్ట్ర సమితి అభ్యంతరాలేంటి? గవర్నర్ స్పీచ్లో కాంగ్రెస్ మేనిఫెస్టో ఏమైనా ఉందా? రాజకీయ ప్రసంగమా లేక ప్రభుత్వ విధాన ప్రకటన అన్నది పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. ఇది 10 ఏళ్ల పురోగమనమా లేక తిరోగమనమా అనేది ఇవాళ చర్చకు రావాల్సిన అవసరం ఉంది. ఈ రాసిచ్చిన పాఠం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిది అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. సో ఈ అంశంపై ఇవాళ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ అంశంలో మనకు డిస్కస్ చేయాలనుకున్నారు కోటేశ్వరరావు గారు, ప్రముఖ అనలిస్ట్, వారు సీనియర్ జర్నలిస్టు, సీనియర్ సంపాదకులు కూడా. అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రివర్యులు, భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి గారు, కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమారు, అదేవిధంగా బీజేపీ నుంచి దేవకి వాసుదేవ్ గారు. ఈ నలుగురితో చర్చను అర్థవంతంగా ముందుకు సాగించే ప్రయత్నం చేద్దాం. కోటేశ్వరరావు గారు నమస్కారం. మీరు గవర్నర్ ప్రసంగాన్ని ఇవాళ ఫాలో అయ్యే ఉంటారు, కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా రైట్ అంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం తాలూకు సంబంధించిన స్పీచ్ ఉంటుంది, కానీ ఇవాళ గవర్నర్ ప్రసంగాన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే కాంగ్రెస్ పార్టీ తన విధానపరమైన ప్రకటనను గవర్నర్ భుజాన పెట్టి తుపాకీ పేల్చింది అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఎట్లా చూస్తారా మీరు? ఏ ప్రభుత్వం అయినా కానీ తన విధాన ప్రకటనని, అదే విధంగా తన ప్రత్యర్థుల మీద, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల మీద విమర్శలు చేయటం అనేటువంటిది అదేమి కొత్త విషయం ఏమీ కాదు. అయితే దీనిలో ఈ తాజా ఇప్పుడు ఇవాళ గవర్నర్ గారు చేసినటువంటి ప్రసంగంలో చేయబోయేటువంటి, అంటే మామూలుగా అయితే గవర్నర్ ప్రసంగంలో మొట్టమొదటి శాసనసభ సమావేశంలో ప్రభుత్వ విధానం ఎట్లా ఉంటుందో అనేటువంటిది ఆ ప్రసంగంలో సహజంగానే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి చూపిస్తారు. దీనిలో 2 రకాలు మిళితమై ఉన్నాయి. రెండోది రాజకీయ పరమైనటువంటి విమర్శ అనేటువంటిది కూడా దాని పాలు గతంతో పోలిస్తే, అంటే గతంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ గత అసెంబ్లీ మన గవర్నర్ల ప్రసంగాలతో పోలిస్తే రాజకీయం పాలు లేదా గడిచినటువంటి పాలకుల మీద విమర్శ అనేటువంటిది పెద్ద ఎత్తున ఉన్నది అనేది చెప్పక తప్పదు. అదే సమయంలో రాష్ట్రంలో రాబోయేటువంటి రోజుల్లో ఏ విధమైనటువంటి విధాన నిర్ణయాలు తీసుకుంటారనేటువంటిది, సరే గవర్నర్ ప్రసంగంలోనే విధాన నిర్ణయాలన్నీ ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ ఎన్నికల సందర్భంగా చెప్పినటువంటి అంశాలనే దానిలో ప్రత్యేకంగా ప్రస్తావించారు తప్ప మిగతా విధానపరమైనటువంటి అంశాల గురించి ఎక్కడ లేదు అనేటువంటిది స్పష్టం. అందువలన రాజకీయ పరమైనటువంటి దాడి ఒకటి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాడినటువంటి పదజాలం నియంతృత్వం అని, లేకపోతే ఇంకోటని నిజానికి ఆ పదజాలాలకు ఉన్నటువంటి అర్థాలు లేదా గత ప్రభుత్వము అనుసరించినటువంటి తీరు మీద డెఫినెట్ గా పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించినటువంటి తీరు లేదా ప్రత్యర్థుల మీద ప్రయోగించినటువంటి తీరు అన్నీ కూడా ఒక విధమైనటువంటి విమర్శనాత్మక వైఖరికి నిదర్శనమే, కానీ నియంతృత్వం అనేటువంటి ఒక పెద్ద పదజాలాన్ని తీసుకొచ్చి చెప్పడం అనేటువంటిది ఒక విధంగా చెప్పాలంటే దాడి అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తాం. అంటే 10 ఏళ్ల నిర్బంధం పాలనని కామెంట్ చేశారు. 10 ఏళ్లపు నిర్బంధ పాలన నుంచి విముక్తి రావాలని ఇక్కడ తెలంగాణ జనం కోరుకున్నారు. తమ బతుకులో మార్పు రావాలన్నారు. అంటే ఈ 10 ఏళ్ళుగా తెలంగాణ తిరోగమనంలో ఉందా, పురోగమనంలో ఉందా? ఇవన్నీ ఒక రకంగా చర్చకొచ్చే అంశం ఇవంతా. అంటే పురోగమనంలో ఉందా, తిరోగమనంలో ఉందా అంటే డెఫినెట్ గా రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో వీళ్ళు ప్రవేశపెట్టేటువంటి శ్వేతపత్రాలు కానివ్వండి, లేదా బడ్జెట్ పేపర్ల సందర్భంగా ఇచ్చేటువంటి సమాచారం కానీ, ఇవన్నీ కూడా మనకి తిరోగమనంలో ఉంది, పురోగమనంలో ఉంది అనేటువంటిది మనకి తెలుస్తుంది. కానీ నిర్బంధం లేకపోతే నియంతృత్వం అనేటువంటి పదాలు సహజంగా ఎక్కడైనా మిలిటరీ పాలన లేకపోతే ఒక నిరంకుశ పాలన, ఎన్నికలు లేకుండా మరొకటి ఏమి లేకుండా ఏకపక్షంగా రుద్దినటువంటి ప్రభుత్వాలు ఉన్నటువంటి చోట అవి కూలిపోయినప్పుడు లేదా జనం కూల్చివేసినప్పుడు చెప్పేటువంటి మాటలు ఇవి. అందువలన
ఆ మాటల యొక్క తీవ్రత అనేటువంటిది ఎక్కువగా ఉన్నది అనేది మాత్రం నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎస్ ఆ మాటలు yeah, ఎస్ అది. డాక్టర్ సముద్రాల వేణుగోపాల్చారి గారు ఉన్నారు, భారత రాష్ట్ర సమితి నుంచి. వారు కూడా గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. చారి గారు నమస్కారం, గుడ్ ఈవినింగ్. మీరు గవర్నర్ గారి ప్రసంగాన్ని ఫాలో అయ్యే ఉంటారు. అంటే తెలంగాణ ప్రజలు విజ్ఞానవంతులు, వారు మార్పును కోరుకున్నారు, మంచి కోరుకున్నారు, ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. అంటే తెలంగాణ ఓటర్ల తీర్పును కూడా వారు అభినందించారు. గవర్నర్ స్పీచ్ని ఎట్లా చూస్తారు? అంటే మీ పాలనని, మీ పార్టీ పాలనకి చరమగీతం పాడే విధంగా ఓటర్లు తీర్పిచ్చారు, వారికి సెల్యూట్ అన్నారు. ఏం చెప్తారు మీరు? మొట్టమొదట మన కొత్తగా ఎన్నికైన మన ఎమ్మెల్యే గారికి అభినందనలు, అదేవిధంగా విశ్లేషకులకు నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మొత్తం గవర్నర్ ప్రసంగం అని నేచురల్గా ఏంటంటే కాన్స్టిట్యూషన్ హెడ్ కనుక క్యాబినెట్ చేసిన నిర్ణయం మేరకు కానీ, లేకుంటే గవర్నమెంట్ డ్రాఫ్ట్ చేసిన ప్రసంగాన్ని చదవటం జనరల్గా అన్ని రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలో రివాజు. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ ప్రభుత్వ పాలసీలు, ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఆ సంవత్సరానికి కానీ 5 సంవత్సరాలు ఏం చేస్తుంది, వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు గవర్నర్ ద్వారా ప్రభుత్వ పరంగా చెప్పించడం ఒక అధికారికంగా ఈరోజు మన ప్రజాస్వామ్యంలో ఉన్న అదొక మన నానుడి. ఈరోజు మరి గవర్నర్ ప్రసంగం తీస్తే ఇందాక చెప్పినట్టు ప్రజాకవి కాళోజీ ప్రసంగంతో స్టార్ట్ అయ్యి దాశరథి గారితో ఆ చల్లని సముద్రం అని చెప్పి దాసరి గారితో ముగించడం, అది ఒక్కటి మాత్రం హైలైట్ అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఎన్ని రోజులకైనా గవర్నర్ గారు కానీ మరి ప్రభుత్వాలకు కానీ కాళోజీ గారి గురించి మాట్లాడుకోవడం, దాశరథి గారి గురించి మాట్లాడడం చాలా గొప్ప విషయం. అది కేసీఆర్ గారు అప్పుడు సభలో మాట్లాడేది, కానీ ఇప్పుడు ఓపెన్ గా వాళ్ళు మరి కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ ద్వారా చెప్పించడం మంచి విషయం ఒకటి. 2, గవర్నర్ గారు ఈరోజు మొన్నటి వరకు కూడా ఈ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా గవర్నర్ గా పనిచేశారు. గవర్నర్ ఏంటంటే ఓకే, ప్రభుత్వ పరంగా చెప్పిన డ్రాఫ్ట్ తప్పకుండా చదవాల్సిన బాధ్యత ఆమె ఉంది కాన్స్టిట్యూషన్ గా. కాకపోతే మొన్నటి వరకు చదివిన అవన్నీ తప్పులా? గవర్నర్ గారు చెప్పిన ప్రసంగాల లోపల అంశాలు మరి ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి పథకాలు రావడం రాష్ట్రానికి, అదేవిధంగా ఈ హరితహారంలో 22% పచ్చదనం తెలంగాణలో అయిందని కేంద్ర మంత్రి చెప్పడము, మరి కేంద్ర మంత్రులు చెప్పి కాళేశ్వరం ప్రాజెక్ట్ నభోషన్ చెప్పడము. చారి గారు అవేం కామెంట్ చేయలేదండి. అంటే ప్రభుత్వ పరమైన విధాన ప్రకటమైన అలాంటి ఏం కామెంట్ చేయలేదు. అంటే మీ నిరంకుశత, మీ పార్టీ నిరంకుశత గవర్నర్ చెప్పింది అంటే ఏంటంటే ఒక ప్రజాప్రభుత్వం అని, లేకుంటే నియంతృత్వం అని చెప్పి, అంటే బద్దలు కొట్టే అని చెప్పి, అంటే ముఖ్యమంత్రి గారు మొన్న ఏదైతే ముఖ్యమంత్రి కాకముందు చెప్పిన అంశాలు కాంగ్రెస్ పార్టీ చెప్పారో ఇది గవర్నర్ ప్రసంగం ద్వారా చెప్పారు. మీరు గమనించండి, నియంతృత్వం పోయింది అంటే అసలు యాక్చువల్గా మరి కాంగ్రెస్ పార్టీ మొన్నటి వరకు ఏం చెప్పింది? మా తల్లి సోనియా గాంధీ దయవల్లనే తెలంగాణ ఇచ్చిందని చెప్పి 2014లో చెప్పింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డిఫర్ అవుతుందా? ఇప్పుడే ఇచ్చిందా సోనియా గాంధీ తెలంగాణ నియంతృత్వం పోయి స్వచ్ఛ వాళ్ళు ఇప్పుడే పాల్గొంటుందా? తెలంగాణ ఇప్పుడు వచ్చిందా? 2014 వచ్చిందా? మరి క్లారిఫై చేసుకోవాలి. గవర్నర్ గారు మాట్లాడే హక్కు గవర్నర్ మాట్లాడాలి, కానీ కొన్ని మార్పులు చేసే అవకాశం గవర్నర్కి ఉంటుంది. ఎందుకంటే మొన్నటి వరకు మేము చెప్పినవి తప్పులని అని మాట్లాడితే బాగుండేది గవర్నర్ గారు. మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను కూడా గవర్నర్గా మరి ప్రసంగం చేసినాం, వాళ్ళ ప్రసంగం మొత్తం తప్పు అని ప్రసంగం మొదలు పెడితే బాగుండేది. అంటే దాంట్లో ఈరోజు నిజాలం కూడా మరి నమ్మశక్యం కాకుండా నియంతృత్వం ఓకే, అల్టిమేట్గా పబ్లిక్ వర్డిక్ట్ మాకు వద్దనుకున్నారు, మేము ఆటోమేటిక్ ప్రతిపక్ష స్థానంలో ప్రభుత్వాన్ని సూచనలు ఇస్తాము, ప్రభుత్వం చెప్పిన హామీలు అమలయ్యే విధంగా ప్రజాస్వామ్యం మేము కొట్టాడుతాం, తప్పు లేదు దాంట్లో, ప్రజా వర్డిక్ట్ తప్పు లేదు. కానీ ఆమె ఏంటంటే ఒక పార్టీ నాయకురాలిగా, ఒక పార్టీ నాయకులు గవర్నర్ అన్నది మర్చిపోయి పార్టీ నాయకుగా మాట్లాడటమే కొంచెం నాకు బాధ అనిపించింది ఒకటి. తర్వాత మరి ఈరోజు మరి ప్రభుత్వ పరంగా ఒక విధాన నిర్ణయం ఓకే, మహాలక్ష్మి పథకం ప్రస్తావించింది, కానీ ఏ ప్రభుత్వమైనా ఏ విధంగా అమలు చేస్తారు? ఈరోజు జయప్రకాష్ నారాయణ గారు మనం అన్నారు, మన కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఒక మాట అన్నాడు, మరి 60,000 కోట్ల రూపాయలు ఈరోజు మరి వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలకు అవుతాయి. ఇప్పుడు ఉన్నది మరి 1,20,000 కోట్ల రూపాయల్లో 83,000 కోట్ల రూపాయలు ఉన్న ప్రభుత్వం అమలు చేస్తుంది, ఏ విధంగా చేస్తారని ప్రశ్న మాట్లాడు. జయప్రకాష్ నగర్ రాజకీయ నాయకుడు కాదు, అంటే ఒక ఎట్లా ఆదాయం ఎట్లా సమకూర్చుకోవాలని లేదు. ఈ రోజు మరి గవర్నర్ ప్రసంగంలో ఆదాయం గురించి లేదు, ఏ విధంగా వనరులు సమకూర్చడం లేదు, మరి దాంట్లో ఇప్పుడు ఫార్మాసిటీ పేపర్ ఇచ్చినట్టు అది లేదు, మెట్రో అంటే
గవర్నర్ ప్రసంగం ఏముంటుందంటే బడ్జెట్ లో పెట్టుకున్న అంశాలు కానీ ఈ సంవత్సరము ప్రభుత్వ పరంగా చేసేయని ఈ రోజు మరి ఖచ్చితంగా గవర్నర్ ప్రసంగాలు ఉండాలి. అవి లేకుండా కేవలం నియంతృత్వము, స్వేచ్ఛ వాయులు లేదా దర్బారు అంటే ఏ ప్రభుత్వానికి ఆ పాలసీలు ఉంటాయి. కాకపోతే ఈరోజు మనం చూడాలి, సాగర్ ఫస్ట్ టైం ఆఫ్టర్ 2014 తర్వాత క్రాప్ హాలిడే ఇచ్చారు నాగార్జున సార్ కింద ఆయకట్టు. అదే విధంగా ఫార్మాసిటీ 80,000 కోట్ల రూపాయలు, 83,000 కోట్ల రూపాయలు ఇప్పుడు అది అంటే అది ప్రాజెక్టు వద్దంటారు. అంటే ఇవన్నీ కూడా గవర్నర్ ప్రసంగాలు పొందుపరచాలి. అంటే గవర్నర్ ప్రసంగం ఎట్లుందంటే నిస్సారంగా ఉంది. మరి రాసింది చదివినప్పటికీ కూడా గవర్నర్ స్థాయిలో ఉన్న వ్యక్తి, రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యక్తి మరి ఈ రోజు ఎంత రాసినా కూడా తప్పులు తడకగా ఉండే విధంగా ఆమె బిహేవ్ చేయొద్దని మా విజ్ఞప్తి, మా కోరిక. ఎస్ దిలీప్ గారు నమస్కారం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ. దిలీప్ గారు, అంటే కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రచారంలో వాడిన పదాలనే ఇవాళ గవర్నర్ ప్రసంగంలో చేర్చారు అనేది ఒక బలమైన వాదన, అది ఓపెన్. ఎందుకంటే రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ నేతలు కావచ్చు, అంటే ఇటీవల ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన స్పీచ్లు ఏదైతే పదాలు వాడారో అదే పదాలు ఇవాళ గవర్నర్ గారి ప్రసంగంలో ఉన్నాయి, వారి నోటి వెంట వచ్చాయి. ఎట్లా చూస్తారు మీరు? ఒకటి, గవర్నర్ స్పీచ్ ఇంతకుముందు వేణుగోపాలాచారి గారు అన్నట్టుగా అది క్యాబినెట్ అప్రూవ్ అయి ఉంటుంది. ఆ డ్రాఫ్ట్ కూడా క్యాబినెటే పంపిస్తుంది. సహజంగా వారు 99% క్యాబినెట్ ఏదైతే నోట్ పంపిస్తారో ఆ నోట్నే అబ్జెక్షన్స్ ఉంటే అవి తిప్పి పంపుతారు, మళ్ళీ వీళ్ళు సవరించి పంపుతారు. అంతేగాని అల్టిమేట్ గా అది క్యాబినెట్ అప్రూవల్తో ఉన్నటువంటి డ్రాఫ్టే తప్ప వేరే ఉండదు. సహజంగా దానికి ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ యొక్క టింజ్ ఉంటుంది, వాళ్ళదే ఉంటుంది, వాళ్ళ పథకాలు ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, దాన్ని రిఫ్లెక్ట్ చేసుకుంటే ఉంటాయి తప్ప గవర్నర్కు సొంతంగా ఉన్నటువంటి ఆలోచనలు చాలా రేరుగా. ఇంతకుముందు లాస్ట్ టైం ఆమె స్పీచ్ కూడా పంపలేదని చెప్పి తన సొంత స్పీచ్ కావాల్సిన పరిస్థితి టీఆర్ఎస్ గవర్నమెంట్ లో చూసాం, మనం ఎప్పుడు చూడలే. దేశవ్యాప్తంగా కూడా గవర్నర్లు ఎప్పుడు క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చినటువంటి కొత్తగా ఏర్పడేది కానీ పాత ప్రభుత్వం కానీ ఏదో ఉన్నదో ఆన్ గోయింగ్ ప్రభుత్వం ఇస్తున్న స్కీముల గురించి, వాళ్ళ ఆలోచన విధానం గురించి నా గవర్నమెంట్ అని చదువుతారు తప్ప వాళ్ళవి పెద్దగా వాళ్ళ సొంత ఆలోచన అందులో రిఫ్లెక్ట్ కావు. సహజంగా కూడా కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ గవర్నమెంట్ ఆలోచన విధానం కూడా ప్రజల స్వేచ్ఛావాయులు పీల్చుకున్నారు. గతం అంతా ఎంత మొత్తుకున్నా మనం అంతా ఇది నిరంకుశ ప్రభుత్వం, లేకపోతే ఇది ధృతరాష్ట్ర ప్రభుత్వం, నిజాం తరహా ప్రభుత్వం, కుటుంబ పాలన, అవినీతి పాలన, ఇదంతా మనం మొత్తుకున్నాం. సో కాస్త కూస్తూ అక్కడో ఇక్కడో 1-2 పదాలు అందులో ఉండొచ్చు, దాన్ని పెద్దగా అబ్జెక్ట్ చేయాల్సిన అవసరం ఉందని అనుకోను. బట్ కాదు, 1-2 పదాలు ఏంటండి దిలీప్ గారు, 1-2 పదాలు ఏంది? 10 ఏళ్ళుగా నిర్బంధం. నిజంగా ఈ 10 ఏళ్ళు తెలంగాణలో నిర్బంధం పాలన ఉందా? ప్రభుత్వానికి ప్రజలకు ఇనుప కంచెలు ఉన్నాయా? చెప్పండి. ఉన్నాయా లేవా మీరే చెప్పండి. ఇప్పుడు ప్రజాభవన్కు మీరు పోవడానికి వీల్లేదు, ప్రజా దర్బార్కు ఎవరు యాక్సెస్ లేనటువంటి ప్రగతి భవన్ కట్టుకున్నాడు ఆయన. దాన్ని రాగానే కంచెలు పీకేస్తారు, అది ప్రజా దర్బారు, వేలాది మంది క్యూలు కట్టి జనం పోతున్నారు. మనకే తెలుసా కంచెలు తీసేస్తారు, ఫ్రీగా ఓపెన్ అయింది ఈ రోజు ప్రభుత్వం. కిరణ్ కుమార్ గారు కట్టింది కంచె, మేం కట్టింది కాదు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కట్టింది. మేము ఓన్లీ సోలార్ ఫెన్సింగ్ చేసాం అంతే కంచె. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత కంచె ఖచ్చితంగా మళ్ళీ వేసే పరిస్థితి వస్తుంది, మనం చూస్తాం కదా. కంచె వేసుడంటే ఇప్పుడు ఎక్కడ జిల్లా స్థాయిలో జిల్లా మంత్రులు పనిచేస్తున్నారు, జిల్లా అడ్మినిస్ట్రేషన్ పనిచేస్తున్నది, గవర్నమెంట్ కి వచ్చేటి గవర్నమెంట్ ఉంటుంది, మళ్ళీ ఫుల్ పవర్స్ ఇచ్చేందుకు మంత్రులు చేసింది. అది దాని కొరకే అక్కడ నేనేమంటున్నానంటే ఇది ఇస్ ఎ ఫ్యాక్ట్ అండి. మనం మీ టీవీలో కూడా చూపించారు. కాదు దిలీప్ గారు, గవర్నర్ హోదాలో గవర్నర్ హోదాలో అది అడ్డుగోడలు, అద్దాల మెడలు, పటా పంచలు అయ్యాయి. తెలంగాణ ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారు. ఇది నా ప్రజాప్రభుత్వం, తెలంగాణలో నా ప్రజాప్రభుత్వ పాలన మొదలైంది అని గవర్నర్ గారి నోటి పలుకులు. ఇది మనం అంటే బుద్ధిజీవులను హర్షిస్తారా? ఇప్పుడు బుద్ధిజీవులు ఏం హర్షించారు? అంతకుముందు తీన్మార్ మరణ వార్తలు చదివితే 37 కేసులు పెట్టారు, రేవంత్ రెడ్డి మీద 170 కేసులు పెట్టారు. మీరు ఏ పాలన ఏది అద్భుతంగా ఉందని మీరు అనుకుంటున్నారా? ప్రజారంజకమైన పాలన ఉందా? ఎవరు మన తొలి వెలుగు రఘుని ఏదో మర్డర్ కేసు చేసినట్టు ముసిగేసి పోలీసులు కిడ్నాప్ చేశారు. నిజంగా కూడా పాలన అట్లా ఉండింది కదండి. మీడియా గురించి మీకే ఎక్కువ తెలియాలి నాకంటే. ఏ విధమైనటువంటి ఇబ్బంది కొనసాగిందో అందరికీ తెలుసా. ఉన్నమాట మనం అనుకుంటే ఉలిక్కి పడేదే ఉంది. అక్కడ ప్రభుత్వం రాసిన స్పీచ్ అయింది ఆమె, అంతకుముందు మీరు రాసిచ్చింది అయింది. అద్భుతమైన పరిపాలన, నా ప్రభుత్వం అప్పుడు వాళ్ళందరం క్రిటిసైజ్ చేసాం. అలా ఆ ప్రభుత్వం రాసిచ్చింది అయింది తప్ప అందులో ఏమీ పసలేదని మనమే కదా అనుకున్నది. లాస్ట్ స్పీచ్ అంతా ప్రభుత్వం రాసిచ్చింది అయింది, ఏమి వింత లేదని
అపోజిషన్ అంతా అన్నదారు. ఈ రోజేమో మళ్ళీ సేమ్ ప్రభుత్వం రాసిచ్చేది చదువుతుంది ఆమె. వేరే చదవడానికి ఆస్కారం అవకాశం లేవు. ఎస్, అలా వేణుగోపాలాచారి గారు అన్నట్టు కొన్ని సందర్భాల లోపల ఆమె తన విచక్షణ వాడుకొని కొన్ని పారాగ్రాఫ్లు యాడ్ చేయొచ్చు, కొన్ని పారాగ్రాఫ్లు తీసేయచ్చు. ఆ స్వతంత్రం ఆమెకి స్వేచ్ఛ ఉంది. కానీ ఆమె కూడా బాధితురాలు. ఆమెకే మీరు ప్రోటోకాల్ ఇవ్వకపోతే ఎక్కడ పోతే అక్కడ అవమానం చేస్తారు. ఆమె కూడా రాసింది చూసి బాగానే ఉంది అనుకుంటే అవి ఉండొచ్చు. ఎందుకంటే తనకు ఉన్నటువంటి వ్యక్తిగత అనుభవం కదా. వీళ్ళు ప్రజా దర్బారు పెట్టకపోతే తనే ప్రజా దర్బారు పెట్టింది ఆమె. గవర్నర్ ఎక్కడైనా ప్రజా దర్బారు పెట్టని చూసావా మనం? ఎందుకంటే సీఎం అందుబాటులో లేడు, మంత్రులు అందుబాటులో రారు, మంత్రులకు సీఎం అందుబాటులో లేడు. ఇదంతా చూసిన వ్యవస్థ కదండి. ఆమె ఖచ్చితంగా అక్షర సత్యాలే పలికింది. నేను చెప్తున్నా మీకు, అది ఎవరైనా మా వాళ్ళే రాసిచ్చుండొచ్చు, కానీ ఆమె పలికింది సాటిస్ఫై అయింది కాబట్టి అది ఉంటుంది. ఎందుకంటే తనకు సొంతంగా స్వీయ అనుభవం. యాదగిరిగుట్ట పోతే అక్కడ ఉన్న కలెక్టర్ రాడు, ఎస్పీ రాడు, భద్రాచలం పోతే ఎస్పీ రాడు, కలెక్టర్ రాడు. ఏ అధికారి కూడా ఆమెను అసలు గవర్నర్ కింద కూడా పరిగణించకుండా ఆమెను కించపరిచి ఒక మహిళ అయిండు కూడా ఈ రాష్ట్రానికి మొదటి పౌరాలైనటువంటి ఆమెకి అవమానం జరిగితే మీరు అట్లాంటి స్పీచ్ తయారు చేసి చాలా బాగుందని అనుకుంటుంది ఆమె. ఇందులో మార్చాలనుకుంటుందా? కరెక్ట్గా అయ్యో తప్పులు రాశారని కరెక్షన్ చేసేదేమో. ఆమె కూడా తెలుసు ఇది నిరంకుశ పాలన, ఒక వ్యక్తి పరిపాలన, ఈ కుటుంబ పాలన. కాబట్టి నేను అనుకుంటా ఆమె కూడా యాక్సెప్ట్ చేసేది ఉంటుంది. ఆమెకు ఆ విచక్షణ ఉంది. దాన్ని కట్ చేసి తన సొంతంగా కొన్ని పారాగ్రాఫ్లు ఎడిట్ చేయొచ్చు, లేదా మార్పులు సూచించవచ్చు, మళ్ళా పంపించి నాకు ఇది వద్దు కూడా అనొచ్చు. కానీ ఆమె ఎందుకు చేయలేదంటే తనకి అవమానాలు జరిగినాయి అక్కడ. కాబట్టి ఆమె అనుకుంటుంది అద్భుతంగా రాశారని. వెంకట్ గారు సప్లిమెంటేషన్, వెంకట్ గారు గతంలో గవర్నర్ గా నరసింహన్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా సంబంధాలు ఉండే, మరి మేడం వచ్చిన తర్వాత, మరి తమిళ సాయి గారు వచ్చిన తర్వాత ఏ విధంగా సంబంధాలు అనలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆమె అక్కడ తమిళనాడులో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు. ఓకే, గవర్నర్ తర్వాత పార్టీ మార్చిపోతారు, అభిమానం లోపల ఉంటా. కానీ ఇక్కడ ఏంటంటే దిలీప్ గారు పోకపోవచ్చు, కానీ బీజేపీ నాయకులు అప్పుడున్న కిషన్ రెడ్డి గారిని కానీ అందరినీ పిలిచి సమావేశాలు పెట్టుకోవడం ఒకటి. తర్వాత బీజేపీ నాయకులు జ్వరం వస్తే ఫోన్ చేయడము గవర్నర్ నుంచి. అంటే బీజేపీ నాయకురాలుగా వ్యవహరిస్తున్నది కనుకనే సార్ నిరాకరణ అయింది. ఇక్కడ గవర్నర్ గా వ్యవహరించలేదు. గవర్నర్ గా వ్యవహరిస్తుంది నరసింహన్ గారు ఉండే. నరసింహన్ గారు 8 సంవత్సరాలు ఉండే, ఉమ్మడి రాష్ట్రాల్లో ఉండే, తెలంగాణ రాష్ట్రంలో ఉండే. ఎప్పుడైనా ఆయన ఎక్స్పెక్ట్ చేసిండా నాకు ప్రోటోకాల్ ఇబ్బంది అయింది లేదా అనుమానం ఏం లేదు కదా. వీళ్ళు వచ్చినాక ఎందుకు అయిందంటే వచ్చింది బీజేపీ నాయకురాలుగా గవర్నర్ గా పనిచేసే బదులు బీజేపీ నాయకురాలుగా పనిచేసింది కనుకనే ప్రభుత్వానికి కొన్ని ఆబ్జెక్షన్ వచ్చినాయి. డైరెక్ట్ గా ముఖ్యమంత్రి సంబంధం లేకుండా అధికారుల పిలుచుడు, ప్రజాదర్బార్ పెట్టు. గతంలో కుముద్బేన్ జోషి గారు గవర్నర్ గా ఉన్నప్పుడు కనుక ఆమె గవర్నర్ గా ఉండడం తప్పు లేదు. గవర్నర్ రాజ్యాంగ ప్రకారంగా అందరు గౌరవిస్తారు గవర్నర్. కానీ కాకపోతే బీజేపీ పార్టీ అధ్యక్షురాలుగా తమిళనాడులో ఉన్న కనుక అదే వాసనలు ఇక్కడ ఉన్నాయి కనుకనే